బ్రేకింగ్ అప్డేట్స్ చూస్తే డ్రగ్ కేసుల మీద ప్రగతి భవన్ల పోలీస్ అధికారులతోటి సమీక్షించారు సీఎం కేసీఆర్. తెలంగాణలో డ్రగ్స్ వాడకం ఎక్కువగా లేదన్నారు. రాష్ట్రంలో సామాజిక రుగ్మతలను రూపుమాపేందుకు కృతనిశ్చయంతో ఉన్నట్లు చెప్పారు సీఎం. డ్రగ్స్ కేసును పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. హైదరాబాద్లో డ్రగ్స్ వాడకం, సరఫరా లేకుండా మొగ్గలోనే తుంచేసే క్రమంలోనే లోతైన దర్యాప్తు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. తెలంగాణలో డ్రగ్స్ మహమ్మారి బాగా ఉందనే ప్రచారం చాలా తప్పన్నారు సీఎం. దేశంలో డ్రగ్స్ ఎక్కువగా వాడే జాబితాలో మన రాష్ట్రం లేదన్నారు సీఎం. డ్రగ్ కేసుల ఇప్పటికే కీలక ఆధారాలు, సూత్రధారుల వివరాలు తెలిసాయని సీఎం చెప్పారు. సినీ రంగాన్ని టార్గెట్ చేశారన్న ఆరోపణలను కొట్టేసిన సీఎం ప్రభుత్వం నేరస్తులను శిక్షిస్తుందే తప్ప బాధితులను ఇబ్బంది పెట్టదన్నారు. డ్రగ్స్ తో పాటు పేకాట క్లబ్బులు, గుడుంబ, హుక్కా సెంటర్లు, గంజాయి సరఫరా, పోకిరీల ఆగడాలపై ప్రభుత్వానికి సమాచారం అందించే వారికి ₹1,00,000 బహుమానం ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించారు. వారి పేర్లు రహస్యంగా ఉంచుతామన్నారు. డ్రగ్స్ కేసుపై ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. డీజీపీ అనురాగ్ శర్మ, హైదరాబాద్ సిపి మహేందర్ రెడ్డి, ఎక్సైజ్ కమిషనర్ చంద్రవర్ధన్, ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్ చంద్, సెక్యూరిటీస్ ఐజీ ఎన్కే సింగ్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్, సైబరాబాద్ జాయింట్ సిపి షాన్వాజ్ ఖసీం, తరుణ్ జోషి మీటింగ్లో ఉన్నారు. కేసు వివరాలతో పాటు విచారణ జరుగుతున్న తీరును అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం ఇప్పుడిప్పుడే మొదలైందన్నారు అధికారులు. కల్తీల మీద తనిఖీలు, దర్యాప్తు ముమ్మరం చేసినప్పుడు డ్రగ్స్ వాడకానికి సంబంధించిన సమాచారం దొరికిందని సీఎంకు చెప్పారు. కొంతమంది సినీ ప్రముఖులతో పాటు ఇతరులు కూడా దగ్గర డ్రగ్స్ వాడుతున్నట్లు గుర్తించామని, వీళ్లలో డ్రగ్స్ వాడుతున్న 12 మంది సినీ ప్రముఖులను గుర్తించామని వివరించారు. వారిని నేరస్తులుగా చూడటం లేదని, బాధితులుగానే చూస్తున్నామన్నారు. డ్రగ్స్ అమ్మకం, సరఫరా చేయటం, వ్యాపారం చేయటం నేరం, కానీ వాడటం నేరం కాదన్నారు అధికారులు. అయితే డ్రగ్స్ వాడుతున్న వారిని విచారిస్తే సరఫరా చేసే వాళ్లెవరో తెలుస్తుందన్నారు అధికారులు. ప్రస్తుతం డ్రగ్స్ వాడుతున్న వారి వివరాలు, దందా చేస్తున్న వారి వివరాలు తెలిసాయన్నారు అధికారులు. వీటి ఆధారంగానే విచారణలు, అరెస్టులు, దర్యాప్తు సాగుతుందని సీఎంకు వివరించారు. ఇప్పటి వరకు సాగిన విచారణలో సినీ రంగానికి చెందిన వారు వాడుతున్నట్లుగానే తేలింది. ఒకవేళ అమ్మకందారులు, సరఫరా చేసే వారిలో సినీ ప్రముఖులుంటే వారిపై కూడా కేసులు పెడతామన్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో సినీ రంగానికి చెందిన 12 మందితో పాటు మరో 27 మందిని విచారించినట్లు అధికారులు తెలిపారు. 2 విదేశీయులతో పాటు 22 మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. అరెస్టైన వారిలో సినీ రంగానికి చెందిన వారు లేరని, ఏ రంగానికి చెందిన వారైనప్పటికీ వాడకందారులను బాధితులుగానే చూస్తున్నామన్నారు. వ్యాపారం చేసిన వారిని, సరఫరా చేస్తున్న వారిని మాత్రమే నేరస్తులుగా పరిగణిస్తామన్నారు. స్పెయిన్, థాయిలాండ్, పోర్చుగల్, నైజీరియా, నెదర్లాండ్స్, కొలంబియా లాంటి దేశాల నుంచి డ్రగ్స్ వస్తున్నట్లు సమాచారం ఉందన్నారు అధికారులు. కొందరు ముఖ్యమైన వారి పేర్లు కూడా తెలిసాయని, కీలక ఆధారాలు కూడా దొరికాయని అధికారులు సీఎంకు చెప్పారు. గుడుంబాను దాదాపు నిర్మూలించగలిగామన్న సీఎం, తయారీదారులకు పునరావాసం చూపిస్తున్నామని చెప్పారు. పేకాట క్లబ్బులను, హుక్కా సెంటర్లను మూసివేయించామని, షీ టీంల వల్ల పోక్రీల బెడత చాలా వరకు తగ్గిందన్నారు. కల్తీలు, నకిలీల విషయం కూడా చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని అధికారులతో అన్నారు. పోలీస్, ఎక్సైజ్ అధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చి డ్రగ్స్ విషయంలో కఠినంగా ఉండాలని చెప్పామని తెలిపారు. డ్రగ్స్ వల్ల తెలంగాణకు చెందిన ఏ రంగం వారైనా, విద్యార్థులైనా చెడిపోకుండా చుట్టం ప్రభుత్వ బాధ్యతన్నారు. డ్రగ్స్ సరఫరా చేసేవారు, అమ్మేవారు, దందా చేసేవారు ఎవరైనా క్షమించేది లేదని స్పష్టంగా చెప్పారు. ఇదే సందర్భంలో వాడకందారులు కూడా తమ అలవాటు బంద్ చేసుకోవాలని, స్వచ్ఛందంగా ముందుకొచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు సీఎం.
డ్రగ్స్ కేసుల మీద ప్రగతి భవన్ల పోలీసు అధికారులతోటి సమీక్షించారు సీఎం కేసీఆర్. తెలంగాణలో డ్రగ్స్ వాడకం ఎక్కువగా లేదన్నారు. రాష్ట్రంలో సామాజిక రుగ్మతలను రూపుమాపేందుకు కృతనిశ్చయంతో ఉన్నట్లు చెప్పారు సీఎం. డ్రగ్స్ కేసును పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. హైదరాబాద్లో డ్రగ్స్ వాడకం సరఫరా లేకుండా మొగ్గలోనే తుంచేసే క్రమంలోనే లోతైన దర్యాప్తు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. తెలంగాణలో డ్రగ్స్ మహమ్మారి బాగా ఉందనే ప్రచారం చాలా తప్పన్నారు సీఎం. దేశంలో డ్రగ్స్ ఎక్కువగా వాడే జాబితాలో మన రాష్ట్రం లేదన్నారు సీఎం. డ్రగ్స్ కేసుల ఇప్పటికే కీలక ఆధారాలు, సూత్రధారుల వివరాలు తెలిసాయని సీఎం చెప్పారు. సినీ రంగాన్ని టార్గెట్ చేశారన్న ఆరోపణలను కొట్టేసిన సీఎం ప్రభుత్వం నేరస్తులను శిక్షిస్తుందే తప్ప బాధితులను ఇబ్బంది పెట్టదన్నారు. డ్రగ్స్ తో పాటు పేకాట క్లబ్బులు, గుడుంబా, హుక్కా సెంటర్లు, గంజాయి సరఫరా, పోకిరీల ఆగడాలపై ప్రభుత్వానికి సమాచారం అందించే వారికి ₹1,00,000 బహుమానం ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించారు. వారి పేర్లు రహస్యంగా ఉంచుతామన్నారు. ఇక డ్రగ్స్ కేసుపై ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. డీజీపీ అనురాగ్ శర్మ, హైదరాబాద్ సిపి మహేందర్ రెడ్డి, ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్, ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్ చంద్, సెక్యూరిటీస్ ఐజీ ఎన్కే సింగ్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్, సైబరాబాద్ జాయింట్ సిపి షానవాజ్ ఖాసిం, తరుణ్ జోషి మీటింగ్లో ఉన్నారు. కేసు వివరాలతో పాటు విచారణ జరుగుతున్న తీరును అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం ఇప్పుడిప్పుడే మొదలైందన్నారు అధికారులు. కల్తీల మీద తనిఖీలు, దర్యాప్తు ముమ్మరం చేసినప్పుడు డ్రగ్స్ వాడకానికి సంబంధించిన సమాచారం దొరికిందని సీఎంకు చెప్పారు. కొంతమంది సినీ ప్రముఖులతో పాటు ఇతరులు కూడా డ్రగ్స్ వాడుతున్నట్లు గుర్తించామని, వీళ్లలో డ్రగ్స్ వాడుతున్న 12 మంది సినీ ప్రముఖులను గుర్తించామని వివరించారు. వారిని నేరస్తులుగా చూడటం లేదని, బాధితులుగానే చూస్తున్నామన్నారు. డ్రగ్స్ అమ్మకం, సరఫరా చేయటం, వ్యాపారం చేయటం నేరం, కానీ వాడటం నేరం కాదన్నారు అధికారులు. అయితే డ్రగ్స్ వాడుతున్న వారిని విచారిస్తే సరఫరా చేసే వాళ్లెవరో తెలుస్తుందన్నారు అధికారులు. ప్రస్తుతం డ్రగ్స్ వాడుతున్న వారి వివరాలు, దందా చేస్తున్న వారి వివరాలు తెలిసాయన్నారు. వీటి ఆధారంగానే విచారణలు, అరెస్టులు, దర్యాప్తు సాగుతుందని సీఎంకు వివరించారు. ఇప్పటి వరకు సాగిన విచారణలో సినీ రంగానికి చెందిన వారు వాడుతున్నట్లుగానే తేలింది. ఒకవేళ అమ్మకందారులు, సరఫరా చేసే వారిలో సినీ ప్రముఖులుంటే వారిపై కూడా కేసులు పెడతామన్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో సినీ రంగానికి చెందిన 12 మందితో పాటు మరో 27 మందిని విచారించినట్లు అధికారులు తెలిపారు. 2 విదేశీయులతో పాటు 22 మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. అరెస్టైన వారిలో సినీ రంగానికి చెందిన వారు లేరని, ఏ రంగానికి చెందిన వారైనప్పటికీ వాడకందారులను బాధితులుగానే చూస్తున్నామన్నారు. వ్యాపారం చేసిన వారిని, సరఫరా చేస్తున్న వారిని మాత్రమే నేరస్తులుగా పరిగణిస్తామన్నారు. స్పెయిన్, థాయిలాండ్, పోర్చుగల్, నైజీరియా, నెదర్లాండ్స్, కొలంబియా లాంటి దేశాల నుంచి డ్రగ్స్ వస్తున్నట్లు సమాచారం ఉందన్నారు అధికారులు. కొందరు ముఖ్యమైన వారి పేర్లు కూడా తెలిసాయని, కీలక ఆధారాలు కూడా దొరికాయని అధికారులు సీఎంకు చెప్పారు. గుడుంబాను దాదాపు నిర్మూలించగలిగామన్నారు సీఎం. తయారీదారులకు పునరావాసం చూపిస్తున్నామని చెప్పారు. పేకాట క్లబ్బులను, హుక్కా సెంటర్లను మూసివేయించామని, షీ టీమ్స్ వల్ల పోకిరీల బెడద చాలా వరకు తగ్గిందన్నారు. కల్తీలు, నకిలీల విషయం కూడా చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని అధికారులతో అన్నారు. పోలీస్, ఎక్సైజ్ అధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చి డ్రగ్స్ విషయంలో కఠినంగా ఉండాలని చెప్పామని తెలిపారు. డ్రగ్స్ వల్ల తెలంగాణకు చెందిన ఏ రంగం వారైనా, విద్యార్థులైనా చెడిపోకుండా చూడటం ప్రభుత్వ బాధ్యతన్నారు. డ్రగ్స్ సరఫరా చేసేవారు, అమ్మేవారు, దందా చేసేవారు ఎవరైనా క్షమించేది లేదని స్పష్టంగా చెప్పారు. ఇదే సందర్భంలో వాడకందారులు కూడా తమ అలవాటు బంద్ చేసుకోవాలని, స్వచ్ఛందంగా ముందుకొచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు సీఎం.